धूम्रपान आपके लिए हानिकारक है। బాయ్. అన్నా దొరికిందా? ఇప్పుడే తీసుకున్నా, వస్తున్నా. ఓకే. సార్ మా నాన్నకి ఎలా ఉంది సార్? మీ నాన్నకే చెక్ చేస్తున్నారు లోపల. ఒక 5 minutes కూర్చోండి, నేను పిలుస్తా, కూర్చోండి. ఏంట్రా లేట్ అయింది? రావడానికి లేట్ అయిందన్నా. వా సూపర్. తొందరగానే దమ్ము మస్తుందిరా. రెగ్యులర్గా వాడి దగ్గరే తీసుకోవాలి. వాడు నీ పేరు చెప్తేనే ఇస్తాడు, నా వేరే వాడు ఎవడు పోయినా ఇవ్వడు. మాల్ మస్తే బాయ్. ఏ లోడ్ చేయి. ఈరా
రేయ్ దమ్మేదిరా, రేయ్ దమ్మేదిరా. లేదన్నా, ఏడుంది తేపు పోయి. లేదు నాకు తెలియదన్నా. రేయ్ ఆడికే తెలుసు. రే నవీన్, రేయ్ దమ్మకడరా. రేయ్ డాక్టర్. మీరేనా బాబు? అవును సార్. అదే మీ డాడీకి హార్ట్ స్ట్రోక్ రావడం సెకండ్ టైం కదా? అవును సార్. సో ఈ హార్ట్ స్ట్రోక్ సెకండ్ టైం వచ్చిందంటే దాదాపు క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టు అర్థం, ఓకేనా? సో మనం అతనికి ఇమీడియట్గా ఏం చేయాలంటే స్టంట్ అనే ఆపరేషన్ మాత్రమే చేయగలము. బట్ ఈ స్టంట్ అనే ఆపరేషన్కి మనకు దాదాపు 2 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మీరు అమౌంట్ ఇమీడియట్గా రెడీ చేసుకుంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలను. మీరుగినా ఇప్పుడు 2 lakhs తెచ్చుకోలేకపోతే మీ డాడీ చనిపోతాడు. సరే సార్, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. మా డాడీని ఎలా అయినా మీరే కాపాడాలి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఓకే అమ్మా, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. అన్నయ్య లిఫ్ట్ చేశారా? లిఫ్ట్ చేయట్లేదురా. అన్నయ్య ఇంకోసారి ట్రై చేయి. అన్నా, డాడీకి వెళ్తే బాగోలేదన్నా. ఒక 2 లక్షలు కావాలి, అర్జెంట్ అన్నా. సరే తమ్ముడు, ఇంటికి వచ్చి తీసుకో. ఓకే అన్నా, ఇప్పుడే వస్తున్నా అన్నా. రేయ్ నువ్వు నాన్నని చూసుకోరా జాగ్రత్తగా, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. సరే అన్నయ్య, తొందరగా రా, జాగ్రత్త. సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు డాక్టర్. వస్తున్నా. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను సార్ని పిలుచుకొని వస్తా. వాళ్ళ బ్రదర్ ఉన్నారు సార్. డాక్టర్ ఎలా ఉంది? సారీ బాబు, మీరు ఇన్ టైంలో అమౌంట్ సెట్ చేసుకోలేకపోయారు. సో నేనేం చేయలేకపోయాను. మీ డాడీ చనిపోయాడు. మీ డాడీని తీసుకెళ్ళండి సార్. సారీ బాబు. ఇదిగో ఇది నా
హలో అన్నా, మీ బ్రదర్ ఎవరో ఇక్కడ పడిపోయారన్నా, దెబ్బలు తగిలినాయి, యాక్సిడెంట్ అయింది. కదలట్లేదు వాళ్ళు. ఒకసారి చూడవా, ఫోన్ ఇవ్వవా? మీ బ్రదర్ చనిపోయాడు. అన్నయ్య, అన్నయ్య, నాన్న, అన్నయ్య, నాన్న, అన్నయ్య. మత్తుకు బానిసై మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటూ మీ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేయకండి. ఉన్న ఈ జీవితాన్ని సంతోషంగా గడపండి. మత్తుకు దూరంగా ఉండండి, కుటుంబానికి దగ్గరగా ఉండండి.